ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పునరుత్థాన పండుగ అయిన తర్వాత వచ్చిన మొదటి శుక్రవారం ఇది. ఈ శుక్రవారమున దేవుని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తూ దేవుని దీవెనలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన ప్రభువా, నీకు వందనాలు. గడిచిన ఆదివారము పునరుత్థాన దినముగా మేము ఆచరించడానికి, ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఆచరించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, పునరుత్థాన పండుగ అయిన తర్వాత వచ్చిన మొదటి శుక్రవారం ఇది. ఈ శుక్రవారమున నాయన ఇదిగో నిన్ను స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తూ ఉంటుండగా మా స్తుతులందుకో, మా స్తోత్రములు గైకొను మమ్మల్ని మీ ఆత్మతో నింపి నడిపించు. ఈ రికార్డ్ చేయబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకించే బిడ్డలను, వినే ప్రతి బిడ్డను దీవించుమని యేసయ్య ఘనమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 217వ కీర్తన. హల్లెలూయా అని పాడు. హల్లెలూయా అని పాడుడి, సమాధిపై వెలుగేమో పరికించుడి. కలడు యేసు సజీవుడై లేఖనముల నెరవేరెను. కలిమి మోదము గలుగది వినుతి సలుప మహిమను వచ్చును. హల్లెలూయా యని పాడుడి. ఈ జగతికి కలిగే రక్షణ చూడుడి. శిలదొలంగెను ముద్ర విడక వలి సమాజము దేవుని బలిమి కాగక పారిపోయెను. గలిబిలాయెను నరకము. హల్లెలూయా యని పాడుడి. చీకటిపైని వెలుగే జయమొందు సుండి. ఇలను మృత్యువు గోలి బ్రతికేగా ఎలా విశ్వాసము మరలను. బల నిరీక్షణ మనకు కలిగెను. ప్రతి హృదయము బలపడెన్. హల్లెలూయా యని పాడుడి. గోధుమ గింజ వలె బ్రతుకుదురు మీరు. ఇలా ప్రభువు తన పంట గోర్పను నేగుదెంచును. జీవరను తొలగజేయును గురుగులను గోధుమల నుండి నిజముగా. హల్లెలూయా యని పాడుడి. ఆరాధన చేస్తాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము.
మన విశ్వాసం ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తుల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరించబడి కన్యైన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకి ఎక్కి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 24వ వచనము నుండి 29వ వచనం వరకు చదువుకుందాం. యోహాను 20:24 నుండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతుల్లో చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదవబడినటువంటి వాక్యం నాయన ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా నీ వాక్య సత్యాలను బయలుపరిచి నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ పొందమని, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య ఘనమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకడు తప్పిపోతాడు. యూదా ఇస్కరియోతు ధనాపేక్షకు లోనై ధనదాహముతో 30 వెండి నాణేలకు ప్రభువును అమ్మవేసుకుంటాడు. తర్వాత పశ్చాత్తాపడతాడు. కానీ ఆ పశ్చాత్తాపం ప్రభు దగ్గర పడడు, ప్రధాన యాజకుల దగ్గర పెద్దల దగ్గర పడి తట్టుకోలేక వెళ్ళి ఉరిపెట్టుకుని చచ్చిపోతాడు. 12 మందిలో ఒకడు అలా పోయాడు, యూదా ఇస్కరియోతు. మిగతా 11 మందిలో తోమా అనుమానితుడిగా మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. దిదుమ అనబడినటువంటి తోమా. ఈ తోమా ప్రభువారు ఆదివారం సాయంకాలమున అనగా పునరుత్థాన దినమున యూదులకు శిష్యులు భయపడి
తామున్నటువంటి మేడగది తలుపులు వేసుకుని భయము గుప్పిట్లో వారు ఉంటారు. ఆ మూసి ఉన్నటువంటి తలుపుల్లో నుంచి మహిమదేహదారుడైనటువంటి ప్రభువు లోనికి వెళ్ళి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు పునరుత్థానుడైనటువంటి ప్రభు. అలాగూ చెప్పి ఆ శిష్యులకు తన చేతులను ప్రక్కను చూపిస్తారు. అప్పుడు ఆ శిష్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు ప్రభువును గుర్తుపెట్టి చూసి. ప్రభు మరలా మీకు సమాధానము కలుగును గాక అని చెప్పి, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్తాడు. చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉంటాయని వారితో చెప్తారు. అయితే ప్రభువారు ఆదివారం సాయంకాలమున మేడగదిలో తలుపులు వేసుకున్నటువంటి ఈ శిష్యులకు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు తోమా లేడు వారి దగ్గర. బహుశా ఏదైనా ఒకవేళ పని మీద బయటికి వెళ్ళాడేమో. ఈ 10 మంది మాత్రం ఉన్నారు. ప్రభువారు అంతర్ధానం అయిపోయిన తర్వాత ప్రభువారు వెళ్ళిపోయిన కాసేపటికి అప్పుడు లోపలికి వస్తాడు తోమా. అప్పుడు ఈ 10 మంది శిష్యులు తోమాతో చెప్తారు, ప్రభు మమ్మల్ని దర్శించారు, మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడారు, మేము ప్రభువును చూచాము అని చెప్తే, ఓ పట్టాన తోమా నమ్మడు. ఏమంటాడంటే తోమా, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూడాలి, నా వ్రేళ్ళు ఆ మేకుల గుర్తుల్లో పెట్టాలి, నా చేయి ఆయన ప్రక్కలో ఉంచాలి. అలా చేస్తేనే కానీ నేను నమ్మను. తడివి చూడాలని చూస్తున్నాడు ఇక్కడ తోమా ఎంత గట్టివాడంటే చాలా గట్టివాడని చెప్పాలి. ఎంత గట్టివాడు? 10 మంది శిష్యులు ఏకబిగిని ఒకే పట్టుగా ప్రభువును మేము చూచాము, ప్రభు మమ్మల్ని దర్శించారు, మాతో ఈ మాటలు చెప్పారు అని తోమాతో చెబుతున్నా కూడా నమ్మటం లేదు తోమా. అంటే ఈ 10 మంది కూడా తోమాను నమ్మించలేకపోతున్నారు. 10 మంది మాటలు కూడా తోమాను నమ్మించలేకపోతున్నాయి. తోమా వారి 10 మంది మాటలు నమ్మటం లేదు. ఎంత గట్టాడు చూసారా? నేను కూడా చూడాలి, మీరు చూసి చెప్తే సరిపోదు, నేను కూడా ఆయన చూడాలి. అంతేనా? ఆయన చేతులు గాయాల గుర్తుల్లో నా వ్రేళ్ళు పెట్టాలి, ఆయన బెళ్ళం పొడబడిన ప్రక్కలో నా వ్రేలు పెట్టాలి. ఇన్ని పరీక్షలు చేస్తేనే తప్ప నేను నమ్మను అన్నాడు. 1 రోజులు గడిచిపోయాయి. 8 దినాలని తర్వాత ఆయన శిష్యులు మరలా ఆ మేడగదిలో ఉన్నప్పుడు అప్పుడు తోమా కూడా వారితో ఉన్నాడు.
తలుపులు మూయబడి ఉన్నాయి. మహిమ దేహదారుడైనటువంటి ప్రభు వారి మధ్యకు వచ్చి నిలవబడ్డారు. నిలవబడి మీకు సమాధానము కలుగునుగాక అన్నారు. అని తోమాను చూచి అంటున్నారు, తోమా, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండు అని చెప్తారు. అంటే పునరుత్థానుడైనటువంటి ప్రభు తోమా ఆ 10 మంది శిష్యులతో అన్నటువంటి మాటలన్నీ కూడా విన్నారు. అదృశ్యమైపోయారు ప్రభువారు, వారితో మాట్లాడి అంతర్ధానమైపోయారు. తోమ అనుకుంటున్నాడు, ప్రభు ఇక్కడ లేరు కదా, ఆయన వెళ్ళిపోయారు, నా మాటలు ఆయన వినిపించుకుని విని అని అనుకుని ఉండవచ్చు. కానీ మనమేంటో ప్రభువుకు బాగా తెలుసు. మన హృదయాలు ఎరిగినవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు ఆయన విషయంలో మన విశ్వాసం ఎలాగుందో, మన అభిప్రాయం ఎలాగుందో, మన విశ్వాసం ఎలాగుందో అంతా ప్రభువుకు తెలుసు. తోమా మాటలు అదృశ్యమైపోయినటువంటి ప్రభువు విన్నారు. విన్ని 8 దినములైన తర్వాత తోమా వారితో ఉన్నప్పుడు వారి మధ్యలో నిలవబడి తోమాను పిలిచి, చూడు నా వ్రేళ్ళు, నా చేతులు గాయాలు, ప్రక్క గాయం చూడు అని పిలుస్తారు తోమాని. ఎందుకంటే తోమయ్య కదా మరి అనుమానించింది. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అంటాడు. ఈ మాటలు నాకు చాలా ఇష్టం. తోమా ప్రక్కన 10 మంది శిష్యులు ఉన్నారు. వారిని కలుపుకుని మాట్లాడట్లేదు ఇక్కడ తోమా. ఏమంటున్నాడు? నా ప్రభువా, నా దేవా అంటాడు. పక్కన ఇంకా 10 మంది శిష్యులు ఉన్నారు తోమా పక్క. మనమైతే ఏమంటాం? మా ప్రభువా, మా దేవా అంటాం. మా అనే పదం వాడతాం, ఎందుకంటే పక్కనున్న వాళ్ళని బట్టి. తోమా అయితే నా ప్రభువా, నా దేవా. అవును, యేసును ప్రభువుగా గుర్తించాడు. అంతేకాదు, యేసయ్యను దేవునిగా గుర్తించాడు తోమా. నా దేవా, అవును, యేసు దేవుడే, యేసు ప్రభువే, ప్రభువులకే ప్రభు ఆయన, దేవుని కుమారుడు ఆయన, దేవుడే. నా వ్యక్తిగత రక్షకుడు తోమాకు యేసు ప్రభువారు. తోమా జీవితానికి యేసు వ్యక్తిగత ప్రభువు, వ్యక్తిగతమైనటువంటి దేవుడు. యేసు ప్రభువారు ప్రతి ఒక్కొక్కరికి వ్యక్తిగత రక్షకుడిగా ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి దేవుడిగానే ఉండాలి. మనమున్నామంటే మంది మీద మిరియాలు జల్లినట్లుగా మా 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 బహువచన పద ప్రయోగం చేస్తాం. తప్పని నేను అంటలేదు, చేయొచ్చు. కానీ యేసు వ్యక్తిగత రక్షకుడు, రక్షణ వ్యక్తిగతము, ఎవరి రక్షణకు వారే బాధ్యులు అనే సత్యాన్ని గ్రహించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను రక్షించబడితే నా భార్య రక్షించబడాలనే రూల్ ఎక్కడా లేదు. తల్లిదండ్రులముగా మేమిద్దరము రక్షించబడితే నా బిడ్డలు రక్షించబడాలనే రూల్ ఎక్కడా లేదు. ఎవరి రక్షణకు వారే బాధ్యులు. యేసు వ్యక్తిగత రక్షకుడు, వ్యక్తిగత ప్రభువు, వ్యక్తిగత దేవుడు ప్రతి వానికి కూడా. అందుకే తోమా యొక్క మాటలు నాకు చాలా ఇష్టం.
నా ప్రభువా, నా దేవా, నా. అవును, యేసయ్యని వ్యక్తిగత ప్రభువుగా యాక్సెప్ట్ చేస్తాడు. యేసయ్యని వ్యక్తిగత దేవునిగా, తనకు వ్యక్తిగతమైనటువంటి దేవునిగా అంగీకరిస్తాడు ఆయన. అయితే ప్రభు అంటారు, తోమా, నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తారు ప్రభువారు. తోమా మన దేశానికి అత్యంత పరిచితుడు. మన దేశంలో తోమా చేసినటువంటి స్వార్థ సేవ ఎంతో ఎంతో అద్భుతమైనది. ఇతడు కంటితో చూస్తేనే కానీ నమ్మని లక్షణం కలిగినటువంటి వాడు తోమా. జీవితాన్ని అతడు ఎప్పుడూ కూడా పూల పాన్పుగా చూచిన వాడు కాడు. ఓ భక్తుడు క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడుతూ, క్రైస్తవ జీవితము పూల పాన్పు కాదు, అది ముండ్ల పాన్పు అన్నాడు. అవును, ముండ్లు అంటే శ్రమలు. క్రైస్తవుడు ఈ లోకములో శ్రమలు ఎదుర్కొంటాడు. పూల పాన్పు కాదు, సుఖాలే కాదు, కష్టాలు వస్తాయి, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. తోమా మరి జీవితాన్ని ఎప్పుడు పూలపాన్పుగా చూచినవాడు కాదు. ఎలాంటి వాడు తోమా? అచంచలమైనటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి, ఆత్మీయ త్యాగశీలి, క్రీస్తును వెంబడించినవాడు, క్రీస్తును ప్రేమించినవాడు, క్రీస్తును పూజించినవాడు, క్రీస్తును బోధకుడిగా గుర్తించినవాడు, దైవముగా ఆరాధించినవాడు తోమా. తోమా యొక్క ప్రశ్న వలన సర్వ ప్రపంచానికి గొప్ప సమాధానం లభించిందండి. తోమా ప్రభువుని అడిగినటువంటి ప్రశ్నకు సర్వ ప్రపంచానికి ప్రభువు నుండి అమూల్యమైనటువంటి సందేశం లభించింది. ఏమిటి? తోమా ప్రభువుని అడిగినటువంటి ప్రశ్న. ప్రభువు చెప్తున్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు, మీ హృదయమును కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడలా మీతో చెప్పుదు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను, ఆ మార్గం మీకు తెలియను అని ప్రభు చెబుతూ ఉంటే, వెంటనే తోమా గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా, ఆ మార్గం ఎలాగో తెలియను? ఆ మార్గం మాకు తెలియదు, ఎలా తెలుసుకోవాలి మేము? ఎలా తెలుస్తుంది అని ప్రభువును ప్రశ్నించాడు. పరలోకానికి మార్గం అడిగాడు తోమా. అప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తోమా అడిగిన ప్రశ్నకు ప్రభు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమాధానం. కాబట్టి మోక్షానికి మార్గము యేసు అనే సత్యాన్ని సర్వప్రపంచము గుర్తించాలి, గమనించాలి. తోమా యొక్క సేవను గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే, తోమా యోధాను యోధుడుగా బబులోను దేశము నుండి
పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో భారతదేశానికి వచ్చి గొప్ప సేవ చేస్తాడు. ఆయన నాటిన సువార్త విత్తనం ఆసియా ఖండమందంతటా ప్రాకి మహావృక్షమైపోయింది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ తోమా చేసినటువంటి సాహసోపేతమైనటువంటి సేవను వేనోళ్ళ కీర్తిస్తారు, వేనోళ్ళ కొనియాడతారు, ప్రశంసిస్తారు. మలబారులో ఉన్నటువంటి క్రైస్తవులైతే తాము ఎంతో సగర్వంగా మేము తోమా క్రైస్తవులము అని చెప్పుకుంటారంట. అంటే తోమా ఎంత గొప్ప సేవ వారి మధ్య జరిగించి వారిని ప్రభు తట్టు తిప్పాడో చూసారా. అందుకే మలబారులో ఉన్నటువంటి క్రైస్తవులు మేము తోమా క్రైస్తవులము అనగా తోమా ద్వారా మేము క్రైస్తవంలోనికి వచ్చాం, క్రీస్తుని తెలుసుకున్నాం, నమ్ముకున్నాం, రక్షించబడ్డాం. అది వారి యొక్క విశ్వాసం. ఇండియాలో ఉన్నటువంటి క్రాంగానూరులో క్రీస్తు శకము 52లో కాలు పెట్టి క్రాంగానూర్, పాలయార్, క్విలన్ ఈ ప్రాంతాల్లో సువార్త ప్రకటించి ఉన్నతమైనటువంటి హిందూ కుటుంబాలను రక్షణలోనికి నడిపించినటువంటి మహా గొప్ప అపోస్తలుడు పరిశుద్ధుడైనటువంటి తోమా. ఎంత సేవ చేశాడంటే ఆ హిందూ కుటుంబాలలో ఆ కుటుంబాలను ప్రభు కోసం సంపాదించడమే కాదండి, ఆ హిందూ కుటుంబాల్లోని కొందరిని బోధకులుగా చేసేసాడు, సేవకులుగా చేసేసాడు తోమా. ఈ ప్రాంతాల్లో క్రాంగానూర్, పాలయార్, క్విలన్ అనే ప్రాంతాల్లో సేవ చేసి 7 దేవాలయాలు కూడా నిర్మించిన మహా గొప్ప సేవకుడు, సువార్థికుడు, అపోస్తలుడు, పరిశుద్ధుడైనటువంటి తోమా. పిమ్మట తూర్పు దిశగా ప్రయాణించి కోరమండల్ తీరానికి వచ్చి చిన్నామలై కొండ గుహను నివాసంగా చేసుకొని సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు శకము 72వ సంవత్సరంలో బల్లెములతో పొడవబడి ప్రభువు కోసం ఇతడు సాక్షి అయిపోతాడు. చెన్నైలో ఈయన పేరున సెయింట్ థామస్ మౌంట్, సెయింట్ థామస్ స్ట్రీట్, సెయింట్ థామస్ టెంపుల్, ఇలా ఆయన పేరున వీధులు, కొండలు, ఆలయాలు కూడా ఉన్నాయి చెన్నైలో నేటికి కూడా. గొప్ప సేవ చేసి తోమా క్రీస్తు శకం 72లో బ్రాహ్మణుల చేత బళ్ళెములతో పొడవబడి ప్రభు కోసం ప్రాణాలు అర్పించాడు. అనుమానితుడిగా ఒకప్పుడు ప్రభు విషయంలో తన యొక్క అనుమానాన్ని ప్రదర్శించినటువంటి తోమా పునరుత్థానుడైనటువంటి ప్రభువు సమాధిని ఓడించి, మృత్యువును ఓడించి, విజయుడై తిరిగి లేచి శిష్యులకు దర్శనమిచ్చి వారి యొక్క అనుమానాలన్నీ నివృత్తి చేసి వారిని బలపరిచి పరిశుద్ధాత్మతో నింపి నడిపించారు ప్రభువారు. అలా నడిపినటువంటి శిష్యులు చీట్లు వేసుకొని ఏ దేశానికి ఎవరి పేరున చీటీ వస్తే వారు ఆ చీటీ పట్టుకుని ఆ దేశానికి వెళ్ళి స్వార్థను ప్రకటించారు. అలా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో తోమా మన ఇండియా దేశానికి వచ్చి గొప్ప సేవ చేయడం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైనటువంటి ప్రభు శిష్యులకు పునరుత్థాన బలాన్ని ఇచ్చాడు.
పునరుత్థాన శక్తిని ఇచ్చాడు, వారికి సమాధానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మనిచ్చి తన సేవలో వారిని బలముగా వాడుకున్నాడు. ఒక యోహాను తప్ప మిగతా వారందరూ కూడా ప్రభువు కోసం హతసాక్షులైపోయినటువంటి వారే. మరి యూదా ఇస్కరియోతు తప్పిపోయాడు కదా, అతని యొక్క స్థానంలో మత్తయ్య కాదు మత్తయ్య అని ఆయన ఎన్నుకోబడ్డాడు. 12 సంఖ్య ఫుల్ఫిల్ అయిపోయింది. ఈ విధముగా అపోస్తుల ద్వారా గొప్ప సేవ ఈ లోకములు ప్రభు జరిగించుకున్నారు. పునరుత్థానుడైనటువంటి ప్రభువా ఆ పునరుత్థాన సందేశాన్ని నలుదిశలా ప్రకటించారు. అనేక మంది రక్షణకు వారు కారకులయ్యారు. మన ఇండియా దేశానికి, మన భారతదేశానికి సువార్త వచ్చిందంటే తోమా వల్లనే. ప్రభువారు తోమాను మన దేశాన్ని ప్రేమించి, ఎందుకంటే మన దేశంలో కూడా మరి ప్రభువును అనుమానితులు ఎందరో నేటికి కూడా ఉన్నారు. శిష్యుడిగా ఉండి ప్రభు యొక్క పునరుత్థానం అనుమానితుడైన తోమాను అనుమానం నివృత్తి చేసి తోమాతో ప్రభువు మాట్లాడి తోమాను బలపరిచి స్థిరపరిచి దృఢపరిచి పరిశుద్ధాత్మనిచ్చి నింపి నడిపించి పునరుత్థాన బలాన్ని శక్తినిచ్చి మన దేశానికి నడిపించాడు ప్రభువారు. తోమా గొప్ప సేవ చేసి ప్రభువు కోసం ప్రాణాలు అర్పించాడు. కాబట్టి ప్రభు విషయంలో ఇంకెవరైనా అనుమానితులు ఉంటే, తోమా లాంటి అనుమానితులు ఉంటే, ప్రభువారు ఒక చక్కని మాట అన్నారు, తోమా నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధాన్యాలు. ఒకవేళ తోమను దర్శించినట్లుగా ప్రభువు నిన్ను దర్శించకపోవచ్చు, కానీ ఆయన సువార్తను మనకి ఇచ్చాడు. ఆయన భక్తులు చేసిన సేవ, వారి యొక్క జీవితాలను మన ముందుంచాడు ప్రభువా. నువ్వు నమ్మాలి, నమ్మితేనే యేసు ప్రభువుని నోడు తప్పుకోవాలి. దేవుడు మృతుల నుండి ఆయన లేపిన నీ హృదయంలో విశ్వసించాలి, అప్పుడే నీవు రక్షించబడతావు. అట్టి రక్షణ భాగ్యం ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన ప్రభువా, వందనాలు నాయన. ఈస్టర్ ఆదివారం తర్వాత మొదటి శుక్రవారంలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టారు. ఈ శుక్రవారం సాయంకాలమున నీ ఆలయంలో ఉండి నాయన మరి నీ సన్నిధిలో సమాజముగా కూడుకోలేనటువంటి దుర్భర పరిస్థితులలో నీ బిడ్డలైన వారు తమ ఇళ్ల దగ్గరే ఉండి నీ వాక్యాన్ని వినులాగున ఎదుగో రికార్డు చేయడం జరిగింది ప్రభువా. ఈ రికార్డింగ్లో సహకరించిన బిడ్డలను దీవించు తండ్రి. ఈ రికార్డు చేయబడిన వాక్యాన్ని బిడ్డలు ఎంతమంది వింటున్నారో, వినే ప్రతి బిడ్డను, వినిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని దీవించండి, రాకడికి సిద్ధపరచుకోండి నాయన. తోమా వంటి అనుమానితులు ఉంటే తోమా ఏ విధంగా మరలా గొప్ప విశ్వాసిగా మారి నీ గొప్ప సేవ, నీ కోసం ప్రాణం పెట్టినంతగా హతసాక్షినంతగా చేశాడు. అలాంటి తోమాలు ఈ భారతదేశంలో లేవడానికి మీరు సహాయం చేయండి. అంటే సేవ చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ వాక్యాన్ని విని బిడ్డలందరినీ దీవించండి. రోగులైన వారెల్లరిని మీరు ముట్టి స్వస్థపరచండి. జీవిత సమస్యలతో ఉన్నటువంటి వారి జీవిత సమస్యలన్నీ తీర్చండి. వారి ప్రతి ప్రార్థన అవసరత మీరు తీర్చండి. సకల ఆశీర్వాదాలతో వారిని నింపండి. ఈ కరోనా వైరస్ కోవిడ్-19 దీని బారిన పడి వేలాదిగా చచ్చిపోతున్నారు ప్రభువా.
అనేక మంది శారీరక రుగ్మతలతో బాధలు అనుభవిస్తున్నారు ప్రభు. ఈ వైరస్ని యేసు నామములో శపిస్తున్నాను తండ్రి. ఈ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్కి పులి స్టాప్ పెట్టు నాయన. ఈ వైరస్ని మీరు నశింపచేయండి, దీని అంతమొందించండి ప్రభువా. ప్రపంచ దేశాలన్నీ భయపడిపోతూ ఉన్నాయి నాయన. ఎక్కడ పనులు అక్కడ స్తంభించిపోతూ ఉన్నాయి, జనజీవనము స్తంభించిపోతూ ఉన్నది నాయన. మంచి రోజులు మరలా రావాలి ప్రార్థన చేస్తున్నాం. మీరు మాత్రమే ఈ కరోనా వైరస్ ఫుల్ స్టాప్ పెట్టగలిగినటువంటి దేవుడు, మీరు తప్ప ఎవరు లేరు. సర్వశక్తి సంపన్నుడా, సహాయం చేసి ఈ భయంకరమైనటువంటి రోగ పీడిత దినాలలో నుండి ప్రపంచ దేశాలను మీరు కాపాడి సంరక్షించమని, మీరు అక్కడికే లోకాన్ని సిద్ధపరచమని యేసయ్య ఘనమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహారము దయచేయము. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకాల్సి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవు విన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడు పునరుత్థానుడైనటువంటి ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలము ఈ వాక్యను వినటువంటి బిడలాందరిపైనను గాక. ఆమేన్.